రోషన్ నటించిన ఛాంపియన్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. యూఎస్ఏ రివ్యూ. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు యూఎస్ఏ రివ్యూ ఎలా ఉంది సార్ ఛాంపియన్ మూవీ? యాక్చువల్గా ఛాంపియన్ మూవీ చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది మూవీ. దానికోసం రోషన్ మేకా, అదే మన హీరో శ్రీకాంత్ గారి అబ్బాయి, నిజంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి మరొక హాలీవుడ్ హీరో దొరికాడని అనుకున్నాం మనం. కాకపోతే పెళ్లి సందడి ఏదైతే ఇప్పుడు జనరేషన్లో తీశారో, ఒకప్పుడు శ్రీకాంత్ గారి కెరియర్ని టర్న్ చేసిన పెళ్లి సందడి 96లో ఇప్పుడు వచ్చింది సినిమా. సో సరిగ్గా దాని ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 years అవుద్దాం అనుకుంటా. 25 years తర్వాత మరలా పెళ్లి సందడి తీశారు. అందులో మెరిసాడు ఆయన. అప్పుడే కదా శ్రీలీల కూడా, ఇద్దరికి మంచి డీబట్ మూవీ. సో ఇద్దరికి మంచి పేరు వచ్చింది. శ్రీలీల వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. ఈయనకి మాత్రం ఏంటి అవకాశాల్లో ఈయన మరి సినిమాలు యాక్ట్ చేయడం ఇష్టం లేదా అనుకుంటే తర్వాత తెలిసింది ఏంటంటే వైజయంతి మూవీస్ సంబంధించిన మూవీ నడుస్తుంది, మంచి హిస్టారికల్ మూవీ లాంటిది. సో దానివల్ల ఈయన గ్యాప్ వచ్చిందని అనుకున్నారు. ఇప్పుడు సినిమా స్టోరీకి వస్తే అంటే ఎందుకంటే రామ్ చరణ్ గారు కూడా చెప్పారు, రెండో సినిమా ఆయనకి మగధీర ఎలాగో ఈయనకి ఆ రేంజ్లో ఉంటుందని అనుకుంటున్నాను. సినిమా వరకు అయితే బాగుంది. కాకపోతే ఈ రజాకార్ ఫైల్స్, నవాబుకు సంబంధించిన యాంటీకి వచ్చిన మూవీస్ కొన్ని ఏవైతే ఉన్నాయో వాటి వల్ల సినిమాకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో అనేది కొంచెం డౌట్ ఉంది. అలాగే చావా లాంటి సినిమాలు, ఔరంగజేబ్ దుర్మార్గం సంబంధించిన సినిమాలు కొన్ని రావడం వల్ల, హరిహర వీరమల్ లాంటి సినిమాలకు ఎలాగైతే ఇంపాక్ట్ పడిందో, ఈ సినిమాకి సంబంధించి మాత్రం తను చాలా మెచ్యూర్డ్గా చేశాడు. అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. తను చూడడానికి లేతగా కనబడి ఉన్నా కూడా రఫ్ లుక్ మెయింటైన్ చేయడం కోసం చాలా కష్టపడ్డాడు. తర్వాత తెలంగాణ యాక్సెంట్ వాటిలో మాట్లాడడానికి, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్కి అయితే స్వతంత్రం రాలేదు కదా. నవాబు కబంధ హస్తాల నుంచి విడిపించడానికి నిజంగా ది గ్రేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చిన తర్వాత కదా వీళ్ళకి స్వతంత్రం వచ్చింది. అదే కదా ఇప్పటికీ విమోచన దినోత్సవం September 17 ప్రకటించాలని తెలంగాణలో చాలామంది ప్రజలు కోరుకుంటుంటారు. వాళ్ళకి ఇప్పుడు June 2 కేసీఆర్ గవర్నమెంట్ ప్రకటించినా కూడా, కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ తృప్తిని ఇవ్వలే. September 17 కావాలి వాళ్ళకి, అదే ప్రధానంగా తెలంగాణకి విమోచనంగా అన్నట్టుగా వాళ్ళు భావిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఒక ఫుట్బాల్ ప్లేయరు తను ఇక్కడ ఎలాగో బ్రిటిష్ వాళ్ళ హయాంలో మనకి ఉంది గవర్నమెంట్, ఇకపై బ్రిటిష్ వాళ్ళు అంటే యూరోపియన్ కంట్రీస్కి ఫుట్బాల్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. సో ఫుట్బాల్ ప్లేయర్గా అక్కడ ఆడి కళ నెరవేర్చుకోవాలి, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్లా ఉంటుంది ఆయనకి. అటువంటి వాడు ఇక్కడ మనకి అప్పుడు హైదరాబాద్ స్టేట్ కదా ఇది, హైదరాబాద్ స్టేట్కి సంబంధించి ఎటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందుల్ని ఈయన మధ్యలో అనుకోకుండా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఎలాగా ట్రేస్ చేశాడు అనేది స్టోరీ. మనం అంతకుమించి ఎక్కువగా చెప్పకూడదు. బట్ నాకు నచ్చింది ఏంటంటే ఆ వయసుకి బాగా చేశాడు, మెచ్యూర్డ్గా చేశాడు మాత్రం అనిపించింది. ఆమె ఎవరు, మనస్వన్ రాజన్ ఏదో ఆమె పేరు. ఆమె ఈ మధ్యకాలంలో మలయాళంలో మంచి హిట్ సినిమాలో యాక్ట్ చేసింది. అంటే ఒక మిస్టరీ, అదేంటంటే అంటే మమ్ముట్టి గారు 80sలో మంచి హీరోగా కొనసాగుతున్న రోజుల్లో మమ్ముట్టి గారు తన అభిమానులకు రాసిన లేఖ, మమ్ముట్టి గారి వీరాభిమాని అమ్మాయి, మమ్ముట్టి గారు ఒక లేఖ రాస్తే ఆ లేఖ పట్టుకొని సినిమా ఇండస్ట్రీకి వచ్చేస్తుంది యాక్ట్ చేయడం కోసం. అలా వస్తున్నప్పుడు కొంతమంది దుండగుల చేతులు బలవుతుంది. ఆ అమ్మాయి ఎలా చనిపోయింది అనేది ఒక మిస్టరీ. ఆ పరంగా అందులో మమ్ముట్టి గారు గెస్ట్ రోల్గా కూడా చేశారు హీరోగా. సో అందులో చేసిన తర్వాత ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ఇందులో ఛాంపియన్లో చేసింది. సో ఇంచుమించు 4-5 years తీయడం వల్ల ఇప్పుడు పబ్లిక్ టాక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలుగులో ఒక పేరు చెప్పను, ఒక యంగ్ హీరో చేయాల్సిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి మన రోషన్ మేకాకే రావాల్సిన సినిమాలంట. కాకపోతే ఛాంపియన్ సినిమా కోసం వదులుకోవాల్సి వచ్చింది. ఒకవేళ అవే చేసుంటే లాస్ట్ ఇయర్ ఒక పాన్ ఇండియా మూవీ, ఈ ఇయర్ ఒక పాన్ ఇండియా మూవీ ఆల్రెడీ పడిపోయింది అది రోషన్కి. ఆ పేర్లు నేను చెప్పడం ఎందుకంటే అంటే ఆ హీరోకి ఆ దర్శకుడికి కించపరిచినట్టుగా ఉంటుందని చెప్పట్లేదు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రోషన్ ఎంత బాగా చేశారు, ఎంత బాగా దర్శకుడు అని పేరు అద్వైత్ డెసిషన్ ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎస్ సార్. సో ఇందులో అంటే యాక్టింగ్కి సంబంధించి మనం ట్రైలర్లో చూసుకుంటే హీరోయిన్ రోల్ ఎలా ఉండబోతుంది సార్? హీరోయిన్ రోల్ ఎలా ఉండదు, అది కూడా జనరల్గా హీరోయిన్ పాత్ర కూడా ఉంది, కానీ కథ మొత్తం రోషన్ చుట్టే తిరుగుతుంది. అంటే
ఇక్కడ ఇది ఆ సినిమా నిజంగా తెలంగాణలో ఒకప్పుడు నవాబు టైంలో బతుకులు ఎలా ఉండేవి అనే అంశం మీద ఎవరికైతే బాగా పట్టు ఉంటుందో వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. దానికి తగ్గట్టుగా కూడా చేశాడు ఆయన. ఓకే. చాలా అంటే బాగా చేశాడు. అంటే 1948-47 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇండియా అప్పుడు పరిస్థితి ఎలా ఉండేది ఏంటి, అటువంటి పరిస్థితిలో హైదరాబాద్ రాష్ట్రంలో ఎలా ఉండేది. నిజంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి అన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలియదు, కానీ తెలంగాణ వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు బికాజ్ ఆఫ్ నవాబు. బట్ ఆ నవాబు ఎంత దారుణం మనం చూసాం. ఇంకా అసలు మొన్న రజాకార్ ఫైల్స్లో కూడా చూస్తే కేవలం 30% చూపించాడు దర్శకుడు. ఓకే. ఇంకా 70% దారుణాలు బయటికి చూపించలేకపోయారు. అన్ని దారుణాలు చేశారు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి అసలు? వాళ్ళని సపోర్ట్ మద్దతుగా ఉండే వాళ్ళని రజాకారులందరినీ కూడా. సో అట్లాంటి పరిస్థితులు, అలాంటి వాళ్ళ సంతతులు కూడా తర్వాత చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టించాయని కూడా మనం చాలా వరకు కథల్లో కూడా చదువుకున్నాం. సో అట్లాంటి పరిస్థితులు ఎవరికైతే కనెక్ట్ అది బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా ఓవరాల్గా కూడా స్క్రీన్ ప్లే అది ఓకే, బట్ అక్కడక్కడ కామెడీ సీన్స్ అని కొంచెం డ్రాగ్ చేసేనట్టు అనిపిస్తాయి, కానీ సినిమాకి అది అవసరం. మూవీలో ఇప్పుడు మనం చూసుకుంటే మ్యూజికల్ గానీ కొన్ని హిట్ అవుతున్నాయని చెప్పుకోవాలి. సో మ్యూజిక్ పరంగా ఎలా ఉంది? మ్యూజిక్ పరంగా మిక్కీ జే మేయర్ మంచి మ్యూజిక్ ఇచ్చారని చెప్పాలి. ఆయన ఏవి తీసుకోండి, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోరు ఒక్కొక్కసారి ఇస్తారు, లేదంటే బిజీగా ఉంటే వేరే వాళ్ళతో కంపోజ్ చేస్తాడు. బట్ సాంగ్స్ వరకు చూస్తున్నంతసేపు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి అవేవి మనం లాంటి సాంగ్స్ ఎంత బాగుంటాయి. మిక్కీ జే సాంగ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఓ చిన్నదానా కానీ, గుండె జారి గల్లంతైంది, అవన్నీ సాంగ్, ఇష్క్, అలాంటివి ఎంత బాగా కంపోజ్ చేశాడు. సార్ అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది? అది రీఎంట్రీ అదే మన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు, అదే లంకేశ్వరుడు సినిమాలో రేవతి హస్బెండ్ చిరంజీవి గారు బావగా చేశారు. అది చాలా ఏళ్ళ తర్వాత కళ్యాణ్ చక్రవర్తి గారు, అది యాక్చువల్గా మంచి ఆర్టిస్ట్. 80s ఒక 5-6 బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి ఆయనకి. చాలా ఒక 10-15 దాకా చేసినట్టున్నారు. ఒక 5-6 బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి. ఇందులో మరి బ్లడ్ లోనే ఉంది కదండి యాక్టింగ్. ఫేస్ కట్ కూడా కాస్త ఎన్టీఆర్ గారిది, ముక్కు అది సేమ్ మీరు అన్నట్టు ఆ ఫ్యామిలీ ముక్కు లాగా ఉంటుంది. చాలా బాగా అనిపించింది. నాకు ఎలా అనిపించింది అంటే ఫిదాలో ఒక్కసారిగా ఆయన మన హీరోయిన్ ఫాదర్ గా చేశారు కదా ఆయన, మన అది శివ సినిమాలో ఇన్స్పెక్టర్ గా చేసిన అతను. అలాగే ఎక్కడైతే ఫ్రెష్ లుక్ కనిపించిందో ఇందులో ఆయన పాత్ర కూడా తెలిసిన ముఖమైనా కూడా ఫ్రెష్ లుక్ అనిపించింది నాకు. ఆ ఫ్రెష్ లుక్ రావడం, ఆయన ఏజ్కి తగ్గట్టుగా, ఆయన హుందాకి తగ్గట్టుగా కూడా క్యారెక్టర్ మలిచారు. ఈయన రోషన్ ఆయన సీన్లు కూడా చాలా బాగా పడింది. అదే అంటున్నాను, ఓవరాల్గా నేను అది పెద్ద తరహా క్యారెక్టర్ గురించి చెప్పబోతున్నా. ఇందులో మీరు అడిగారు, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి చాలా బాగా చేశారు. సో నాకైతే ఓవరాల్గా రోషన్ యాక్టింగ్ బాగా నచ్చిందండి. అంటే ఆ ఏజ్కి అంత మెచ్యూర్డ్గా డబ్బింగ్లో కానీ, డబ్బింగ్ చెప్పుకోవడం కూడా చాలా బాగా చేశాడు ఆయన. బహుశా అందుకనేమో ఇన్ని సినిమాలు మధ్యలో వదులుకున్నాడేమో అనిపిస్తుంది. మేబీ రామ్ చరణ్ గారు వాక్కు కరెక్ట్ అయితే సినిమా బాగా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు క్రిస్మస్ వరుస హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మంచి కరెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.